మిత్రులారా, అస్సలాము అలైకుం. మీతో ఒక మాట. ఈ రోజున కూడా ఒక పదం, దాని యొక్క అర్థాన్ని గురించి చెప్తాను. అదేంటంటే ఇస్లాం. సహజంగా ఇస్లాం అనగానే అది ఒక మతం అండి, ఒక ఒక వర్గం వారు అనుసరించే ఒక పద్ధతి, ధర్మము. అదేవిధంగా దానికి కొన్ని ఏమంటారు, కొన్ని పద్ధతులు ఉంటాయి. దానికి గడ్డం పెంచుకుని ఉంటారు, కొంతమంది టోపీలు పెట్టుకుని ఉంటారు, బుర్ఖాలు ధరిస్తారు. దాని యొక్క చిహ్నాలు, ఆ మత చిహ్నాలు, దీన్ని ఇస్లాం అంటారని చాలామందిలో ఉన్నటువంటి ఒక భావన. అయితే దాని యొక్క అర్థాన్ని ఈరోజు చెప్తాను. వాస్తవానికి ఇస్లాం అనేది చేసే పని పేరు, ఏమండి, అనుసరించే ఒక మార్గం పేరు. ఏదైతే మనము ఒక విధానాన్ని పాటిస్తుంటామో ఆ విధానానికి పేరు అన్నమాట ఇస్లాం అంటే. ఇది రెండు పదాలతో వచ్చింది, సిల్మ్ మరియు సలాం అనేది. సిల్మ్ అంటే సమర్పణ చేసుకోవడము, సలాం అంటే శాంతిని పొందడము. దీని అర్థం ఏమిటంటే, ఒక మనిషి తన సర్వాన్ని కూడా తన సృష్టి ప్రభువుకు సమర్పణ చేసుకొని ఆయన ఆజ్ఞ మేర జీవితం గడుపుతూ ప్రశాంతతను, శాంతిని సాధించడమే, శాంతిని పొందడమే ఇస్లాం. అంటే ఈ పద్ధతిని ఎవరైతే పాటిస్తారో ఆ వ్యక్తిని ముస్లిం అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి ముస్లిం అనగానే ఏదో గడ్డం పెట్టుకున్నవాడో, లేకపోతే టోపీ ధరించిన వాడో, లేకపోతే బుర్ఖాలు ధరించినటువంటి వాళ్ళు ముస్లింలని ఎంత మాత్రం కూడా కాదు. అవి చిహ్నాలు, అవి ఒక పద్ధతిని పాటిస్తున్నాము అని చెప్పడానికి సూచించే చిహ్నాలు కదండి జనరల్గా. అలాగే హైందవ ధర్మాన్ని పాటించే వారికి కొన్ని చిహ్నాలు ఉంటాయి, క్రైస్తవ ధర్మాన్ని పాటించే వారికి కొన్ని చిహ్నాలు ఉంటాయి. అవి మత చిహ్నాలు తప్పించి అవి ఉంటేనే ఎంత మాత్రం కూడా అతను ఆ ధర్మాన్ని పాటిస్తున్నాడు అన్న దానికి ఎంత మాత్రం కూడా అది రుజువు కాదు, ఏమండి. సో ఇప్పుడు మనము ఇస్లాం అంటే దాని అర్థం ఏమిటంటే, ఒక పద్ధతిని పాటించడాన్ని ఇస్లాం పిలుస్తారు. ఆ పద్ధతి ఏమిటి? సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టి ప్రభువు, సృష్టికర్త. ఆయన్నే మనం అరబీ భాషలో అల్లాహ్ అంటాము, సర్వేశ్వరుడు, ఏకేశ్వరుడు అంటాము, హిబ్రూ భాషలో యెహోవా అంటాము. సరే, ఆయనకు సంపూర్ణంగా సమర్పణ చేసుకుని తనదంటూ ఏది కూడా లేకుండా పక్కన పెట్టి, తన మనోకాంక్షలన్నింటినీ కూడా పక్కన పెట్టి, ఆ దైవం యొక్క అభిరుచి మేర, అభిమతం మేర తన జీవితాన్ని గడపడమే, పూర్తిగా సమర్పణ చేసుకుని ఆయన ఆజ్ఞ మేర జీవితం గడపడమే ఇస్లాం అంటే. కాబట్టి మహాశిలారా, అది కేవలము ఏదో ఒక మతం అని ఎంత మాత్రం కూడా కాదు, అది చేసే పని పేరు. ఆ పని చేసే వ్యక్తినే ముస్లిం అని పిలుస్తారు, అది ఎవరైనా కావచ్చు. మరొక సందర్భంలో మరొక విషయాన్ని తెలుసుకుందాము. సర్వేజన సుఖినోభవంతు. థ్యాంక్ యూ.